హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందనం వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే శివరాత్రి వ్లాగ్ అండి. మేము తిరిగిన టెంపుల్స్ అన్ని ఆల్మోస్ట్ ఈ వీడియోలో కవర్ చేసాము. వేములవాడ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి, ఇంకా నేరల శ్రీ సాంబశివ స్వామి అన్నీ అయితే ఈ వీడియోలో కవర్ చేసాము. ఈ వీడియోని అయితే ఫుల్ వరకు చూసేయండి. అలాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అయితే శివరాత్రి వ్లాగ్ అయితే షూట్ చేసామండి. అది మొత్తం వీడియో అయితే మీకు మన బ్లాగ్లో పెట్టేయడం జరుగుతుంది. నేనైతే ఇప్పుడు దుబ్బరాజన్న స్వామి దగ్గరికి అయితే వచ్చానండి. శివరాత్రికి పెంబట్ల కోనపూర్లో ఉన్న శ్రీ దుబ్బరాజన్న స్వామి జాతర అయితే జరుగుతుంది ఇక్కడ. ఇదంతా స్టార్టింగ్ అండి. నేను వెళ్ళేటప్పటి నుండి వీడియో షూట్ చేసుకున్నా. అక్కడ నుండి మనం టెంపుల్ వరకు వెళ్ళాలి. అంటే బైక్స్ జాతర ఉంటుంది కాబట్టి బైక్స్, కార్స్, వెహికల్స్ అన్నీ లాస్ట్కి పార్క్ చేపిస్తారు, ఇబ్బంది కావద్దని చెప్పేసి. చూడండి ఎన్ని 60 అని పెట్టేసి, అది ఇది అని పెట్టేసి అయితే 100, 60, 99, 150 అట్లా అని ఏది తీసుకున్నా ఇక్కడైతే అవి మంచిగా చూడండి. టైర్స్ ఎంత బాగున్నాయో. మా చిన్నోడైతే ఇక అన్నీ ఇది కావాలి అది కావాలి అని ఏదో ఒక టైర్స్ అడుగుతూనే ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, 60 అని చెప్పేసి. ఇయర్ రింగ్స్ అవి ఇవి అన్నీ, టెడ్డీ బియర్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంది. జాతర అంటేనే కలర్ఫుల్ కాబట్టి చాలా బాగుంది. అక్కడ నేను మీకు టెంపుల్ది రథంది కూడా మంచిగా తీసాను వీడియో, అది కూడా పెట్టేస్తాను చూడండి. ఇదంతా బయట అండి, మొత్తం జాతర ఇదంతా. వాళ్ళకైతే ఫుల్ బెనిఫిట్ జాతర వాళ్ళకైతే. చూడండి టెంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, లైట్తో వేశారు. జాతర సీజన్లోనైతే వాళ్ళకైతే ఫుల్ అంటే ఫుల్ బెనిఫిట్స్ అండి. ఎందుకంటే ఎంతమంది వస్తారు, అసలు ఎంత కొనుక్కుంటారు. ఇంకా వాళ్ళకైతే బిజినెస్ అయితే బాగుంటుంది. మేము వెళ్ళినాకనే చాలామంది అసలు చాలామంది వీటిపైనే పడ్డారు. ఫస్ట్ జాతర దేవుని మొక్కేసి ఏం కొనాలని చెప్పేసి అయితే వీటిపైన పడ్డారండి. అన్ని షాప్స్ ఉన్నాయి, వాళ్ళకైతే ఫుల్ బెనిఫిట్స్. ఎగ్జిబిషన్ కూడా ఒకటే దగ్గర 3 వచ్చినాయండి. ఇటు సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడు, మళ్ళీ పక్కన ఎగ్జిబిషన్లు కూడా అంతమంది ఉన్నారని చెప్పేసి ఒక్కటి సరిపోదని చెప్పేసి 3 ఎగ్జిబిషన్స్ వచ్చినాయి అదే జాతరకి. ఇక చూడండి నేనైతే లోపలికైతే వెళ్ళానండి. ఇదంతా లోపల ఇది ధ్వజస్తంభం, ఇక్కడ దేవుడి దగ్గర. అక్కడ టెంపుల్ ఉంటుంది. ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది, అంటే పైన గోపురం అప్పుడు కడుతున్నారు. లాస్ట్ టైం అది లేకుండే, ఇప్పుడు కట్టేసిర్రు, అయిపోయింది. లైటింగ్స్ కూడా వేసిర్రు. ఇదంతా ధ్వజస్తంభం. ఇక్కడ మొక్కేసుకొని గుడి చుట్టూ రౌండ్స్ వేయాలి. ఇది లోపల ఎంట్రన్స్ అండి. అక్కడ ధ్వజస్తంభం కాడ మొక్కేసి ఇక్కడికైతే వెళ్ళాలి. మేము ఆల్రెడీ అక్కడ మొక్కేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని నేను బయటకు వస్తున్నాం. చూడండి ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు, కొట్టాలి. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరు బాగుండాలి, మన యూట్యూబర్స్ అందరు బాగుండాలి, మన ఫ్యామిలీ మొత్తం బాగుండాలి, ఇంకా మంచిగా వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ అయితే రావాలి అని చెప్పేసి అయితే మంచిగా మొక్కుకున్నా అండి దేవుణ్ణి అయితే. నేనైతే ఫస్ట్ ఇదే మొక్కుతా, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకు ఎప్పుడు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా నేనైతే అదే మొక్కుకుంటాను. ఎందుకంటే అందరు బాగుంటేనే కదా మనం బాగుండాలి. అందరు బాగుంటే అందులో నేను ఉండాలని మొక్కుకుంటా ఎప్పుడైనా. చూడండి ఇంకా నేనైతే వీడియో తీసుకున్నా. చాలా అంటే చాలామంది ఉన్నారు. ఈవినింగ్ కూడా నేను మార్నింగే ఉంటారు అనుకున్నా, మార్నింగ్ చాలామంది ఉంటారు అని చెప్పేసి ఈవినింగ్ ప్రశాంతంగా ఉంటుందేమో అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళిన. కాకపోతే ఈవినింగ్ కూడా చాలామంది ఉన్నారు. అక్కడ లోపల ఉంది చూడండి, అదే టెంపుల్. అంటే దుబ్బరాజన స్వామి అని పేరు అక్కడ. దానికి ఇంకొంచెం మ్యాటర్ ఉంది, నేను అది తెలుసుకొని కూడా మీకు చెప్తా. దాని పక్కన ఇది ఇంకొక టెంపుల్ అండి. హనుమాన్ ఉన్నాడు అక్కడ, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా, ఇక చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి. అదొకటే టెంపుల్ కాకుండా అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి. అందుకని చెప్పేసి నేను మొత్తం కవర్ చేశాను వీడియోలో అండి. ఇక్కడ ఈవినింగ్ ఇంకా క్లోజ్ చేశారు, వస్తారు పంతులు ఇప్పుడు వచ్చి మళ్ళీ పూజ చేస్తారు. ఇక్కడ నేను వీడియో షూట్ చేసుకున్నా, ప్రశాంతంగా ఉంది, మంచిగా ఎవరు లేరని చెప్పేసి. పక్కన హనుమాన్ టెంపుల్ చూడండి. ఇక్కడ అయితే ఇది మొత్తం టెంపుల్ వ్యూ అండి. ఎంత అంటే చాలా బాగుంది. ఇక్కడ మార్నింగ్ కళ్యాణం జరిగిందంట, అప్పుడు మేము రాలేదు. ఇదైతే ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇదంతా ఇక్కడే రాజన్న స్వామి టెంపుల్ వెనకాల, ఈ దుబ్బరాజేశ్వర స్వామి టెంపుల్ వెనకాల పక్కన. చిన్నోడు నేను మా హస్బెండ్ అయితే వీడియో తీసుకున్నామండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ముగ్గురం కలిసింది 3 years తర్వాత నేను మా హస్బెండ్ అయితే కలుసుకున్నామండి. 3 years వరకు తను అదర్ కంట్రీలో ఉండేను. అందుకని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. హ్యాపీగా జాతర అంతా చూసేసాము అండి, అన్ని మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేనైతే చెప్తున్నా అండి, ఇది దుబ్బరాజన స్వామి అంటే శివాలయం ముందు ధ్వజస్తంభం అండి ఇది. ఇక్కడ దీని చుట్టూ ప్రదక్షిణలు చేసేసి లోపలికైతే వెళ్ళాలి. అటు సైడు రైట్ సైడ్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఇంకొకటి హనుమాన్ టెంపుల్ ఉంటుంది అక్కడ. ఇదంతా మెయిన్ అండి. మనం గోపురం నుండి ఎంటర్ అయ్యేటప్పుడు ఈ ధ్వజస్తంభం ముందుకు వచ్చి మంచిగా మొక్కేసుకొని
అక్కడ రైట్ సైడ్లో కొబ్బరికాయ కొట్టేసుకొని మంచిగా మొక్కేసుకొని అయితే దర్శనం చేసుకోవాలండి. ఇంకొక యూట్యూబర్ కలిశారు. నేను చెప్తుంటే అతను అడుగుతున్నాడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అని చెప్పేసి. ఇక యూట్యూబర్లు ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకోవాలి కదా అండి. అతను కూడా యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటున్నాడంట. అతనికి కూడా ఛానల్ ఉందంట. ఇంకా నన్ను అడిగితే నేను చెప్తున్నాను. నేను మార్నింగ్ రాలే ఇప్పుడు వచ్చేసానండి. ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరనైతే ఒక వీడియో తీసుకున్నామండి. చూడండి, మధ్యలో వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇటు సైడ్ అలువేలి మంగాదేవి, అటు సైడు పద్మావతి దేవి అండి. వెంకటేశ్వర స్వామికి ఇద్దరు వైఫ్లు కాబట్టి మంచిగా ఇద్దరు వైఫ్లతోని మంచిగా ఉన్నాడండి. ముద్దుగా ఉన్నాడు. చూడండి ఎంత మంచిగా ఉన్నారు. అమ్మవార్లు కూడా, స్వామి కూడా చాలా ముద్దుగా ఉన్నారు. పంతులు వచ్చారు, పూజ చేస్తున్నారు, మంచిగా హారతి ఇచ్చారు. హారతి తీసుకున్నాం ఇక మేము కూడా. ఇది అండి టెంపుల్ ముందు, ఇది స్టార్టింగ్ టెంపుల్ ముందు. ఇదంతా ఇక మేము లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని తర్వాత తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే బయటకు వచ్చాం. చాలా మంది ఉండే అప్పటికి జాతర అంతా చూడాలి కాబట్టి మేము తొందరగా ఫస్ట్ దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చామండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో, ఎంత మంచిగా కలర్స్తో డెకరేట్ చేశారండి, ఎంత మంచిగా లైటింగ్ పెట్టారు. చూడండి మొత్తం రథం తిరిగింది మార్నింగ్. అదే రథం అండి, ఊరు చుట్టూ తిరుగుతుంది, గుడి చుట్టూ తిరుగుతుంది రథం మంచిగా. ఇది వెనకాల స్టార్టింగ్ అండి లోపలికి వెళ్ళడానికి. గోపురం లాస్ట్ ఇయర్ లేకుండా ఈ ఇయరే స్టార్ట్ చేశారు. మంచిగా సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగా కట్టారు. చాలా మంచిగా లైటింగ్స్తో అయితే మంచిగా కలర్ఫుల్గా డెకరేషన్ చేశారు. ఇక్కడ ఇక మేము జాతర అంతా చూసేసుకొని అన్నీ ఏమేమి కావాలో అవి తీసేసుకొని, చిన్నోడికి టయాస్, నాకు బ్యాంగిల్స్, కమ్మలు అవి తీసేసుకొని ఇక్కడికైతే ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చామండి. అక్కడ చిన్నోడు, మా మరదలు, మా బామ్మది అయితే ఇది కార్ది అయితే ఎక్కారండి. వాళ్ళు మాకు ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గర కనిపించారు. అప్పటి వరకు మాకు కూడా కనిపించలే. అసలు మేము ఇంకా ఫోన్ కూడా చేసుకోలే. అసలు వాళ్ళు వస్తారు రారు అనుకున్నా, బట్ అక్కడ కనిపించారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు చిన్నోడు. ఫస్ట్లో అయితే చాలా మంచిగా హాయ్ చెప్పిండు, చాలా మంచిగా ఎంజాయ్ చేసిండు. కానీ లాస్ట్కి ఏమైందో ఏమో, స్పీడ్గా తిరిగేసరికి కళ్ళు తిరిగినట్టున్నాయి. చాలా ఏడ్చిండండి. చాలా అంటే చాలా ఏడ్చిండు. ఇక తొందర మేము అతనికి చెప్పేసి అది ఆపేసి తీసేసుకున్నాం బాబుని అయితే. ఫస్ట్ అతను యాక్టివ్గా ఉంటాడు, చాలా ఎంజాయ్ చేస్తాడు వీడియో అంటే. చూసేయండి, మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎలా ఉందో లాస్ట్ వరకు చూసేయండి. Daddy bye. అదో అన్నీ ఓలో నన్ను ఎత్తుకుంటా మన ఇద్దరం ఎక్కువ నేను అద్దా ఓకే పో ఇప్పుడే పో వీడు తిరిగినా పో ఇద్దరం ఎక్కువ మాగా అని చెప్పి అన్నా కానీ వీళ్ళు లేరా అక్కడ దీని కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశానండి. అవి కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకొక ఛానల్ ఉందండి, మా మామయ్య పేరు గడ్డం రమేష్, గడ్డం మ్యూజిక్ ఛానల్. నేను వందన వ్లాగ్స్ వాళ్ళ మేనకోడల్ని వందన వ్లాగ్స్. మా మామయ్య వాళ్ళ కూతురు గడ్డం జస్వితతో ఫొటోస్ అయితే దిగినానండి. అవి కూడా పెట్టేశాను, చూసేయండి.